అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడాడికి సంబంధించినటువంటి ఒక యుగ పురుషుడి యొక్క చరిత్రని గుర్తు చేసుకోబోతున్నాం. వారు కొవ్వూరి బస్విరెడ్డి చరిత్రలో ఇవాళ మనం కోనసీమలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన దాతగా, అదేవిధంగా మన యొక్క కాకినాడ ప్రాంతాల్లో ఎంతోమంది రాజులు, సత్రాలు, అన్నదాతలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో కొవ్వూరి బస్విరెడ్డి గారు ఆ రోజుల్లో వారు వ్యాపారం చేసుకుంటూ దాదాపుగా 4,000 ఎకరాలు భూమి సంపాదించుకొని వ్యాపారాలు విజరలుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో అన్నదాతగా వారు అందించినటువంటి అద్భుతమైనటువంటి సేవలు, వారికి మహా అన్నదాతగా ప్రపంచ స్థాయిలో కీర్తి పొందినటువంటి బస్విరెడ్డి గారు. అదేవిధంగా వ్యాపార వ్యవస్థలో మర్చెంట్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ఘనకీర్తి చరిత్ర ఉందనేటటువంటి విషయం చరిత్రలో చదువుతుంటే కనపడుతున్నటువంటి విషయాలు. అదేవిధంగా అన్నదానమే కాదు, అన్నదాన సత్రాల నిర్మాణం చేసి అన్నం పెట్టడమే కాకుండా భూదానాలు చేయటం, పేదలకి భూదానాలు చేయటం, దాతృత్వం, అడిగిన వారికి లేదనకుండా వారికి తోచిన స్థాయిలో దానం చేయడం, అన్నదానం చేయడం, దాతృత్వం ఏదైనా ఒకరికి పెట్టాలనేటటువంటి విషయాల్లో ఒక ప్రతీకగా మనం చరిత్రలో చెప్పుకోగలిగినటువంటి చాలామంది వ్యక్తుల్లో బస్విరెడ్డి గారు ఒకరు. అయితే వారు ఇన్ని రోజుల నుంచి వారి యొక్క చరిత్ర సమాజానికి తెలియకపోవడం అనేది ఒక విధంగా బాధాకరమైన విషయంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, బస్విరెడ్డి గారు మనకి స్వతంత్రం రాకముందు దాదాపుగా 1887 ముందు ఈ యొక్క అన్నదాతగా, విద్యాదాతగా, భూదాతగా అటువంటి సేవలు అందించారంటే చరిత్రలో వారిని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారిని వెలుగులో తీసుకొస్తున్నటువంటి సింతా దొరబాబు మిత్రమండలి గొల్లల మావిడాడ ప్రజలందరూ కూడా వారి యొక్క చరిత్రను బయటికి తీసుకొచ్చి ఘనమైనటువంటి ఒక విగ్రహం ద్వారా ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చాలామంది కవులు అనేక సందర్భాలుగా చెప్పినటువంటి విషయాలు ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. వారికి భూమి ఉంది, ఆస్తులు ఉన్నాయి, కానీ దానం చేయాలనే హృదయము వారికి ఉండటం కారణంతో ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రపంచ స్థాయిలో వారు గుర్తింపు పొందారనేటటువంటి విషయం చాలా స్పష్టంగా కొన్ని పుస్తకాల ద్వారా, కొన్ని ప్రచురణల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మనం గమనిస్తున్నటువంటి విషయం. అయితే వారు చేస్తున్నటువంటి అనేక విషయాలను మనం చూసినట్టయితే, వారు 1852లో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి వారు వ్యాపార యొక్క సంస్థలను ప్రారంభించి పెద్ద ఎత్తున సంపాదించుకొని దేశంలోనే మర్చెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి బస్విరెడ్డి గారు, వారు దాదాపుగా 1915లో వారు చనిపోయారు. అంటే దాదాపుగా వారు జీవించినటువంటి సమయం చాలా కాలం అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వారు సామాన్యమైనటువంటి రైతుగా పుట్టినప్పటికీ వారు మావిడాడ, సామర్లకోట, నిడదోళ్ళు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ప్రజలు ఆకలికి ఇబ్బంది పడుతున్నారో గమనించి సత్రాలు నిర్మించి, సత్రాలు కూడా బస్విరెడ్డి సత్రాలు అనేటటువంటి సత్రాలు నిర్మించి భోజనం పెట్టడం అనేటటువంటిది వారు ఎంచుకున్నటువంటి మార్గం. అయితే ఒక సమయంలో 1887 ఆ సమయంలో సామర్లకోట మీదుగా ఆ రోజు పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ వారు విక్టోరియా రాణి గారు అనేటటువంటి వారు ఒక ట్రైన్ ద్వారా సామర్లకోట మీద నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఆ సామర్లకోటలో ట్రైన్ ఆగినప్పుడు
ప్రజలందరూ కూడా భోజన సమయానికి ఆ సత్రానికి స్టేషన్ నుంచి పరుగులు తీస్తుంటే వారు భోజనం చేసి తిరిగి వచ్చేంత వరకు ట్రైన్ ఆగినటువంటి విషయాన్ని గమనించి ఆ యొక్క విక్టోరియా రాణి గారు వారి యొక్క పర్సనల్ సెక్రటరీని పిలిచి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వారు తెలుసుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో వారి యొక్క ఆలోచనకి నిదర్శనం అని చెప్పి అక్కడ బసిరెడ్డి గారిని ఆయన సత్రం పెట్టారు. ఆ సత్రానికి ట్రైన్లో వేల మంది వెళ్ళి పరుగులు తీసుకుంటూ వెళ్ళి తినేసి మళ్ళీ తిరిగి ఆ ట్రైన్ ఎక్కేదాకా ట్రైన్ అక్కడ ఆపడం అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి విక్టోరియా రాణి గారు తిరిగి వారి యొక్క ప్రాంతానికి చేరుకొని వారికి ఒక ప్రశంసా పత్రాన్ని పంపించడం జరిగింది. ఆ ప్రశంసా పత్రం కూడా ఢిల్లీ నుంచి ఎక్కడికి వెయ్యాలి, ఏ ఊరు వెయ్యాలి, వారి అడ్రస్ తెలియని కారణంగా ప్రశంసా పత్రం తయారైంది. లెటర్లో పెట్టారు అడ్రస్ రాయాలి. కానీ బసిరెడ్డి సత్రం, సామర్లకోట, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక చిన్న 2 లైన్లు రాస్తే బసిరెడ్డి వారికి ఆ ఉత్తరం చేరినటువంటి పరిస్థితి ఏంటంటే అంటే బసిరెడ్డి అనేటటువంటి సత్రం పేరు చెప్పినా, బసిరెడ్డి అనేటటువంటి కొవ్వూరు బసిరెడ్డి అంటే పేరు చెప్పినా ఢిల్లీకి ఒక అడ్రస్ని వారు పెంచుకున్నటువంటి ఒక ప్రతిష్టల కారణంగా ఆ లెటర్ డైరెక్ట్గా బసిరెడ్డి గారికి చేరింది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ కలిగినటువంటి బసిరెడ్డి గారికి ఇన్ని రోజుల పాటు సమాజం గౌరవించకపోవడం అనేది, ముఖ్యంగా ప్రభుత్వాలు గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే గుర్తించి కొన్ని పథకాలకి లేక కొన్ని ప్రాజెక్టులకి వారి పేరు కూడా పెడితే బాగుంటుందనే విషయం కూటమి ప్రభుత్వానికి ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మా రాష్ట్ర అధ్యక్షుల వారి ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరైతే సింతా దొరబాబు గారు మిత్రమండలి వారు వారి యొక్క బృందం వారు రేపు ఇక్కడ కాశీ విగ్రహం పెట్టి వారి యొక్క ప్రతిష్టలు ప్రజలందరికీ తెలియడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇది రాజకీయ అంశం కాదు, అన్ని పార్టీల యొక్క మన్ననలు పొందాలి అనేటటువంటి కార్యక్రమం పొందాలనేటువంటి దొరబాబు గారు వారి యొక్క సూచనలు తెలియజేసినప్పుడు మహానుభావుడి గురించి మాట్లాడడం అనేది తప్పు లేదనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుడికే కాకుండా కొవ్వూరు బసిరెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ యొక్క రెడ్డి సమాజంలో ఒకరినిగా కూడా నేను మాట్లాడుతున్న విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. అందులోనే ఇవాళ మనం గమనించినట్లయితే వారు గొల్లల మామిడాళ్ళలో ఇండియాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సూర్యనారాయణ స్వామి సూర్య భగవాన్ యొక్క దేవాలయము, ఆ దేవాలయం యొక్క విశిష్టతలు కూడా సమాజానికి అందరికీ తెలిసినటువంటి విషయం. అది చరిత్ర చూసినట్లయితే సూర్యుడు ఉదయించిన సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు ఆ సూర్య భగవాన్ యొక్క స్వామివారి అమ్మవారి మీద పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ప్రదర్శించే విధంగా నిర్మాణం చేసినటువంటి గొప్ప కళాకారులతోటి ఆ యొక్క టెంపుల్ నిర్మాణం చేయించినటువంటి దాత కూడా బసిరెడ్డి గారు అనేటువంటి విషయం సమాజానికి తెలియాలి. అదేవిధంగా మనం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇవాళ సమాజంలో డబ్బున్నోళ్ళదే రాజ్యం, అధికారం ఉన్నదే రాజ్యం, అధికారంలో ఉన్నప్పటికీ కూడా సేవాతృప్తం లేనటువంటి వ్యవస్థలో అట్టడుగు ప్రజలు నలిగిపోతున్నటువంటి ఆకలితో నలిగిపోతున్నటువంటి ప్రజలు ఇంకా ఉన్నారనేటువంటి విషయం మనం అక్కడక్కడ చూస్తున్నప్పటికీ ఆ రోజుల్లోనే సంపాదన దాచుకోవాలనే ఆలోచన కాకుండా సంపాదన సమాజం కోసం, సంపాదన సమాజంలో ఆకలి తీర్చడం కోసం, సంపాదన సత్రాల నిర్మాణం కోసం, సంపాదన భూదానం చేయడం కోసం అనేటటువంటి ఆ యొక్క సంకల్పం ఉన్నటువంటి కొవ్వూరు బసిరెడ్డి గారి తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొవ్వూరు బసిరెడ్డి గారు అన్నదాన సత్రాల ద్వారా, భూదానాల ద్వారా దాతృత్యాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున పబ్లిక్కి సేవ చేసి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులుగా, వీరితో పాటు కోనసీమ సంబంధించినటువంటి డొక్కా సీతమ్మ వారు కూడా రేవు దాటి వాడ మీద దిగిన వాళ్ళందరికీ కూడా అర్ధరాత్రి అయినప్పుడు కూడా భోజనం పెట్టి వారి యొక్క దాతృత్యాన్ని చాటుకున్నటువంటి డొక్కా సీతమ్మ గారు, వారిని కూడా ప్రభుత్వం గౌరవించింది. వారి యొక్క నివాసం ఉన్న ఇంటిని కూడా ప్రభుత్వ పెద్దలు వచ్చి చూశారు. అదేవిధంగా మన కాకినాడ కేంద్రంగా సత్యలింగ నాయకర్ గారు, మల్లాడి సత్యలింగ నాయకర్ గారు
వారు కూలి పని చేసుకుంటూ వాడల మీదకి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబానికి ఖర్చు పెట్టాలని ఆలోచన కాకుండా నా పేరుతో విద్యా సంస్థలు ప్రారంభించాలి. ఆ విద్యా సంస్థల్లో మత్స్యకారులైనటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ మత్స్యకారులే కాదు, నా కాకినాడ ప్రజలందరూ కూడా విద్యను అందించాలని చెప్పి ఒక కాలేజీ స్థాపించి ఇవాళ దేశంలో నలుమూలల ఆ కాలేజీలో చదువుకున్నటువంటి యువకులు విద్యావంతులుగా, వ్యాపారవేత్తలుగా, ప్రభుత్వ అధికారులుగా విరజల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన కాకినాడ ఆనుకున్నటువంటి పిఠాపురం రాజే గారు, వారు కూడా వేల ఎకరాలు భూదానం చేశారు, అన్నదానాలు చేశారు. సమాజానికి వారి యొక్క దాతృత్వం ఏంటో చాటి చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి వారికి ఏదైతే గౌరవం దక్కుతుందో ఆ విధంగా పువ్వూరి బసిరెడ్డి గారికి కూడా ప్రభుత్వ పరంగా కూడా దక్కాలి ఈ యొక్క గౌరవం అనేటటువంటి ఆలోచనతోటి నేను ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే చింత దొరబాబు గారు మిత్రమండలి గొల్లల మావిడాడికి సంబంధించి అక్కడ కాశీ విగ్రహం పెట్టి వారి యొక్క ఘన చరిత్ర అయినటువంటి కీర్తిని ప్రజలలో అంకితం చేయడం కోసం చేస్తున్న కార్యక్రమానికి వారిని అభినందిస్తున్నాను. మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శివరెడ్డి గారి విగ్రహం, కాశీ విగ్రహం పెట్టేటటువంటి దాతలు చింతా దొరబాబు గారి మిత్రమండలి వారి యొక్క ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలకి పరిమితి కాకుండా ఇలాంటి కొవ్వూరి బసవరెడ్డి లాంటి వారు, లేకపోతే డొక్కా సీతం లాంటి వారు, పిఠాపురం రాజయ్య లాంటి వారు, ఇంకా చాలామంది నైతిక విలువలు కూడినటువంటి మల్లాడి సత్యలింగ నాయకులు గారు, ఇలాంటి వారు అందరూ కూడా రాజకీయ పార్టీలకు పరిమితి కాకుండా సమాజంలో యుగ పురుషుల కింద వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి సమాజం వారిని ఎప్పుడు కూడా కీర్తించుకుంటూ ఉండాలనేటటువంటి ఆలోచనతో, సమాజం సాయం చేసినటువంటి వ్యక్తులను మర్చిపోకూడదనేటటువంటి ఒక ఆలోచనతో సమాజం కూడా ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఇలాంటి యుగ పురుషులను గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను.